టీ కంటైనర్ వేసేయండి, వికెట్స్ టీ కంటైనర్ వేయండి. పంపించాలి. ఉన్నారు వాటర్ అనేది పైర్ పైపింగ్ జరుగుతూనే ఉంది, కంటిన్యూ జరుగుతూనే ఉంది. అట్లాగే మన ఏర్పాటు చేసినట్టు ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ట్రయల్ సెంటర్లో, రిలీఫ్ క్యాంప్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో కూడా ఇమీడియట్ గా ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన సేవలు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సేవ వచ్చిన రిలీఫ్ క్యాంప్ వచ్చిన ఎవాక్యుయేషన్ జరుగుతూనే ఉంది. ఫైర్ ఫైటింగ్ అనేది కంటిన్యూ జరుగుతూనే ఉంది. రెస్క్యూ అయితే ఆల్ పీపుల్స్ ని రెస్క్యూ చేయడం జరిగింది. ఫైర్ ఫైటింగ్ అనేది కంటిన్యూ జరుగుతుంది. రెస్క్యూ కంప్లీట్ అయింది. మొత్తం 136 మెంబర్స్ గాను 120 మెంబర్స్ ని అసెంబ్లీ పాయింట్ వచ్చారు. ఎవాక్యుయేషన్ బసెస్ రెడీగా పెట్టండి. ఎవాక్యుయేషన్ బసెస్ రెడీగా పెట్టండి. ఎవాక్యుయేషన్ బసెస్ రెడీగా పెట్టండి. రెస్క్యూ ఆపరేషన్ అనేది జరుగుతూనే ఉంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఫైర్ పాయింట్ దగ్గరలో ఉన్నారు. మన ఫైర్ నాగబాబు రెస్పాండ్ దాంట్లో మేము ఆల్ క్లియర్. లోకల్ ఈఆర్టీ మెంబర్స్ కి, మిగిలిన అసెంబ్లీ పాయింట్ అలాగే ఆర్చ్ లాబిరెంట్ నుంచి డయాస్ మీద ఉన్న యూనిట్ హెడ్ అయినటువంటి భాస్కర్. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం కూడా ఇక్కడ అసెంబ్లీ అవడానికి కారణం ఎస్డిఎంఏ అలాగే ఎన్డిఎంఏ ఇన్స్ట్రక్షన్స్ మీద కెమికల్ ఇండస్ట్రీస్లో స్టేట్ లెవెల్లో ఈరోజు మాక్ ఎక్సైజ్ జరగడం జరిగింది. మన ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు మనం 2 లొకేషన్స్ అంటే ఆర్చ్ ల్యాబొరేటరీస్ కొండపల్లి అలాగనే కోహిన్స్ ల్యాబొరేటరీస్ అని చెప్పి మనకి జగ్గైపేటలో అక్కడ కూడా ఈరోజు మార్పులు చేయడం జరిగింది. సో ఈ డ్రిల్కి సంబంధించి కేవలం 1 వీక్ బ్యాక్ నుంచే మేము ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసి అన్ని డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ముందుగా మనకి కనిపించేది ఫైర్ సర్వీసెస్, పోలీస్ డిపార్ట్మెంట్ అలాగనే మెడికల్ అండ్ హెల్త్. సో ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో వారికి మేము కమ్యూనికేషన్ ఇచ్చి వారితో కోఆర్డినేట్ చేసి కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టి ఇది ప్లాన్ చేయడం జరిగింది. సో ఈరోజు మన ఈవెంట్కి వస్తే మనం చేసింది ఒక కెమికల్ డిజాస్టర్ మాక్ ఎక్సర్సైజ్. వేదికను అలంకరించిన పెద్దలు మరియు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి రిమైనింగ్ ఆల్ సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ ఎస్డిఆర్ఎఫ్ అండ్ పిహెచ్సి నుంచి అందరూ వచ్చిన వాళ్ళు ఎంప్లాయీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇటువంటి కార్యక్రమం మన ఐడియాలో జరగడం అనేది మనందరికీ ఒక అవేర్నెస్ రావడం అనేది వచ్చేటట్టు
తెలియజేయటం, ఈ మాక్ డ్రిల్ రన్ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. మనం గతంలో 1 month బ్యాకే ఆల్ ఇండస్ట్రీస్ నుంచి ఈ ఎస్టేట్లో ఉన్నటువంటి కెమికల్ టోటల్ గ్యాస్ అండ్ ఆయిల్ కంపెనీలు కూడా దీనిలో కలిపి ఒక 150 మెంబర్స్కి కంప్లీట్గా ఫైర్ ఫైటింగ్ సేఫ్టీ మీద 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడే మనం కండక్ట్ చేసి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వటం. అది మన స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ గారి ఆధ్వర్యంలో డిఎఫ్ఓ గారు మరియు అదర్ సీనియర్ పర్సన్స్ ఫ్యాకల్టీగా వచ్చి మనందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇండస్ట్రీలో జరిగే యాక్సిడెంట్ని ఏ విధంగా నివారించాలి, అసలు జరగకుండా ఎట్లా చేయాలి, జరిగిన తర్వాత చేసే పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనకి వివరంగా మన ఎంప్లాయీస్కి ప్రమోట్ చేయడం జరిగింది, విషయం తెలియజేయడం జరిగింది, సర్టిఫికేట్ ఇచ్చారు. సో మళ్ళీ వితిన్ 1 monthలోనే మళ్ళీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ద్వారా మళ్ళీ ఈ ఎస్టేట్లో చేయడం. లాస్ట్ ఇయర్ కూడా ఇయర్లీ వన్స్ ఇటువంటి ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. దీనివల్ల మనందరికీ ఒక అవేర్నెస్, ఎప్పుడూ కూడా అలర్ట్గా ఉండటం, మన ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి అనేది తెలియజేయడం, ఎక్విప్మెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం, ఇటువంటిదన్నీ జరుగుతుంది. కాబట్టి ఈ ఎస్టేట్లో కూడా అందరూ ఇండస్ట్రియల్ ఓనర్స్ కూడా ఈ విషయాన్ని సక్రమంగా తెలుసుకునే అవకాశం మాకు ఈ డిపార్ట్మెంట్ ద్వారా కలుగుతుందని చెప్పేసి, సో ఇటువంటి కార్యక్రమాలకి మేము ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి, ఇంకా ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైము ప్రోగ్రామ్ లాగానే సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మళ్ళీ వితిన్ 2 monthsలోనే 2-3 monthsలో ఇంకొకసారి ఎంప్లాయీస్కి కొత్త టీంకి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటారు, వాళ్ళకు కూడా కండక్ట్ చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇట్లా ఈ రకంగా మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి మన ఎస్టేట్ నుంచి అన్ని కంపెనీలు కూడా సహకారం కూడా సక్రమంగా మనకి మన ఈ అసోసియేషన్కి అందుతుంది. మనం చెప్పిన వెంటనే స్పందించడం కానీ రెస్పాండ్ అవ్వడం కానీ అందుకు ఇండస్ట్రీస్ అందరినీ ఆల్ ఇండస్ట్రీస్ వారిని అభినందిస్తున్నాను. పర్టికులర్గా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఎక్స్పెండిచర్స్ కానీ రకరకాలుగా మన ఆర్చ్ ల్యాబ్స్ నుంచి భాస్కరరావు గారు సపోర్ట్ చేసి, ఇప్పుడు కరోనా దగ్గర నుంచి ఇండస్ట్రీస్ రకరకాల ఇబ్బందుల్లో ఉన్నా కానీ వీటికి ఈ ప్రోగ్రామ్స్కి సపోర్ట్ చేసి అందరికీ కావాల్సిన ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి సపోర్ట్ చేసినందుకు ఆర్చ్ ల్యాబ్స్ భాస్కరరావు గారిని ఒకసారి సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం మాకు మా ఎస్టేట్కి కల్పించినందుకు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాసరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించిన వివిధ శాఖాధికారులు, అదేవిధంగా పరిశ్రమ యజమానులు, అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వివిధ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి ఈరోజు ఈ మాక్ ఎక్సర్సైజ్ గురించి మన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాసరావు చాలా వివరంగా చెప్పారు. మీకు ఎంత వివరంగా చెప్పారంటే, సో ప్రమాదం జరిగితే దాంట్లో ఏ విధమైన పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నో డౌట్ అండి. ఏదైనా యాక్షన్ జరుగుతుంది అంటే అది ఏదైనా యాక్షన్ కానివ్వండి, రోడ్ యాక్షన్ కానివ్వండి, ఫైర్ యాక్షన్ కానివ్వండి, ఒక 100 యాక్షన్స్ కనుక మనం నమోదు చేసుకుంటే రామారాన్ని 80% ఆఫ్ ది యాక్షన్స్, నేను ఫైర్ డిపార్ట్మెంట్ గురించి ఫైర్తో మాట్లాడితే ఫైర్ యాక్షన్స్ 80 మన మానవ తప్పిదాల వల్లే జరుగుతూ ఉంటాయి, హ్యూమన్ మిస్టేక్స్ వల్లే జరుగుతూ ఉంటాయి. రెస్ట్ ఆఫ్ 20 మాత్రమే ఏదైనా మెకానిజం ఫెయిల్ అయ్యి ఫైర్ యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్ ఏరియా అనుగులోనే. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి రెస్పెక్టెడ్ స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి, అలాగే చేసినటువంటి కంపెనీ ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఒక ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యల గురించి, ఈ డిజాస్టర్ గురించి ఏం చేయాలనేది ఒక మాక్ ఎక్సర్సైజ్గా చేసుకుంటాం. అసలు మన ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు, జరగకుండా ఉండడానికి మనం కంపెనీలో ఏం చర్యలు తీసుకోవాలనేది మొట్టమొదటిగా ప్రతి ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిక్విజైట్ సేఫ్టీ మెజర్ ఎక్విప్మెంట్లు పెట్టుకోవాలి. సభకి నమస్కారం. ఈరోజు కెమికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఇది మా డిఎంహెచ్ఓ గారి ఆదేశాల ప్రకారం నేను చేయటం జరిగింది. మా హెల్త్ స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా ఎలా చేయాలి ఏంటి అని ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని ట్రయేజింగ్ కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ కానివ్వండి,
అలాగే రిలీవింగ్ సెంటర్లో కానివ్వండి అందరూ చాలా చక్కగా చేశారు. పెద్దలందరికీ నా నమస్కారాలు. ఎగ్జిక్యూటివ్ చీఫ్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి అండ్ ఫైర్ సిబ్బంది అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వీళ్ళందరితో మొత్తం ఆల్ సెక్టర్స్తో మనం కోఆర్డినేట్ చేసుకుని ఇటువంటి ఆపరేషన్ నిర్వహించడం అనేది చాలా కష్టతరమైన విషయం సార్ ఇది. కానీ వెరీ గుడ్ సార్, చాలా బాగా చాలా చక్కగా స్టేట్ లెవెల్ మాక్ ఎక్సర్సైజ్ చాలా చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్ట్స్ ల్యాబొరేటరీస్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము.